హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే అక్విజిషన్స్. ఈ వీడియో ఏంటంటే 1000 LPH RO ప్లాంట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి సదాశివపేటలో బిగ్గెస్ట్ చేయడానికి వచ్చాం. మొత్తం రా వాటర్ ట్యాంక్ నుండి పక్కనే మోటార్, దాంతో పాటు ప్లాంట్ నుండి ఎస్ఎస్ ట్యాంక్, కూలింగ్ చిల్లర్ కూడా ఉంది. వీలైతే లాస్ట్ వరకు చూడండి, అప్డేట్ వస్తుంది. ఈ వీడియోలో కొత్త ప్రోడక్ట్ ఒకటైతే నేను మీకు చూపిస్తా. ఇంతకు ముందు నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అయితే చెప్పాను, లాటిక్స్ కోసం చెప్పాను. లాటిక్స్ మెంబ్రేన్ వచ్చేసరికి హై టీడీఎస్ అంటే అల్ట్రా ప్రీమియంలో మేము యూజ్ చేస్తాము, ఎక్కువ టీడీఎస్కి సపోర్ట్ చేస్తుంది అని నేను చెప్పాను. ఆ మెంబ్రేన్ అయితే ఇక్కడ నేను చూపిస్తా. దీని రిజల్ట్ ఎలా వస్తుంది, దీని వేస్ట్ వాటర్ ఎంత వెళ్తుంది, అలాగే మినరల్ వాటర్ ఎంత, ఆర్ఓ వాటర్ ఎంత వెళ్తుంది, అలాగే దీని టీడీఎస్ ఎంత వస్తుంది, బోర్ వాటర్ టీడీఎస్ ఎంత వస్తుంది. కొత్తగా ఎవరైనా ప్లాంట్ పెట్టాలనుకుంటే కంప్లీట్గా వాళ్ళకి ఇందులో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీళ్ళైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ముందుకు వస్తే మనం ప్లాంట్ ఇన్స్టలైజేషన్ కూడా ఈరోజు చూద్దాం. ప్లాంట్ ఇన్స్టలైజేషన్ ఎట్లా చేస్తున్నాము, అసలు ఆర్కే అక్వాసిస్టమ్స్లో వాటర్ ప్లాంట్ తీసుకుంటే వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు, రా వాటర్ పంప్ నుండి ఎస్ఎస్ ట్యాంక్లో పడేంత వరకు మొత్తం ఏ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో నేను చూపించడానికి ట్రై చేస్తాను. వీలైతే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ ట్యాంక్ వచ్చేసరికి 2000 లీటర్స్ది. ఇక్కడ మనమైతే ప్లాస్టిక్ ట్యాంక్ 2 లేయర్ది క్లాసిక్ బ్రాండ్ అయితే మనం యూజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి 2 లేయర్ వస్తుంది. అలాగే ఇంకా ముందుకు వస్తే శాండ్ ఫిల్టర్ వచ్చేసరికి లేయర్ వెజల్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ రెండు కూడా లేయర్ వెజల్స్ 1354 సైజ్ ఇవి. ఇది వచ్చేసరికి శాండ్ దాంట్లో వేసుకుంటాం, అలాగే కార్బన్ వచ్చేసరికి కార్బన్ దాంట్లో వేసుకుంటాం. ఇంకా ముందుకు వస్తే 32 mm స్కిడ్ అంటారు దీన్ని. ఇంకా ముందుకు వస్తే ఈజీ సాఫ్ట్ మెంబ్రేన్ హౌసింగ్. ఇది క్లియర్గా మీరు చూడొచ్చు, 80-40 సైజ్ దీన్ని. ఈజీ సాఫ్ట్ మెంబ్రేన్ హౌసింగ్. మెంబ్రేన్ అయితే లాటిక్స్ మెంబ్రేన్. ఇది మనోడు ఓపెన్ చేస్తున్నాడు. మొత్తం అంతా ఓపెన్ చేసి మనం చెక్ చేసుకుందాం. కానీ 80-40 మెంబ్రేన్ హౌసింగ్. ఎండ క్యాప్ అయితే ముందు పెట్టేసుకోవాలి. అవుట్పుట్ అయితే ముందు ఎండ క్యాప్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి. తర్వాత మెంబ్రేన్ అనేది ఈ హోల్ నుండి, ఇన్సైడ్ అంటారు దీన్ని, ఇటు నుండి మెంబ్రేన్ అయితే సెట్ చేసుకోవాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎండ క్యాప్ అవుతుంది కూడా ఫిట్ చేసుకోవడమే. ఇది లాటిక్స్ 80-40 సైజ్ మెంబ్రేన్. ఎక్కించేటప్పుడు ఏంటంటే ఫ్రీగా వెళ్ళడం కోసం లూబ్రికెంట్స్గా ఇక్కడ ఏంటంటే కెమికల్ని యూజ్ చేస్తాం. లేదంటే మెంబ్రేన్ హౌసింగ్లోకి పోయేటప్పుడు సాఫ్ట్గా పోదు, హార్డ్ అయిపోద్ది. అందుకని చెప్పి ఇక్కడైతే మేము కెమికల్ని అయితే యూజ్ చేసుకుంటాం. యాంటీ స్కేలెంట్ని యూజ్ చేసి సాఫ్ట్గా హౌసింగ్లోకి వెళ్ళడానికి వీలుగా దీన్ని అయితే కెమికల్ని యూజ్ చేసి పెట్టేసుకుంటాం. హౌసింగ్కి పెట్టుకుంటాం, అలాగే మెంబ్రేన్కి కూడా స్టార్టింగ్లో, అలాగే వాచర్ దగ్గర మొత్తం కూడా అప్లై చేసుకుంటాం. లాటిక్స్ 80-40 RO మెంబ్రేన్ అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఇది అయితే 3000 TDS సపోర్టెడ్ అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 500 ఉంది. అదే మీరు కూర్చో ఒకసారి, హౌసింగ్ పైన 500 ఉంది. ఇక్కడైతే మేము లాటిక్స్ని యూజ్ చేస్తున్నాం. రిజల్ట్ అయితే మీరు చూద్దరు. కానీ లాటిక్స్ మెంబ్రేన్ 80-40 BMW. ఓకే ఆపేసారు. చూసుకోండి, అవతల సమానంగా ఉండాలి. మెంబ్రేన్ ఇంకా లోపలికి వెళ్ళలేమో. మెంబ్రేన్ అయితే స్కిడ్ పైన పెట్టేసుకుంటున్నాం. పెట్టినప్పుడు కూడా మెంబ్రేన్ ఎక్కించిన తర్వాత వాసర్ అనేది ఇటువైపు ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకున్నాం కదా, అది ఐడియా ఉంచుకొని ఆ విధంగా పెట్టేసుకోవాలి. కొంచెం ఇటు పంపించండి, ఇంకొంచెం. ఓకే సరిపోద్ది. తర్వాత ఏంటంటే స్టాండ్ పైన కరెక్ట్గా సిట్టింగ్ అయ్యాక సపోర్టర్స్ని అయితే పెట్టేసుకోవాలి. ఇంకా వచ్చేసరికి మల్టీపుట్ వాల్వ్స్ ఎంత్రో కంపెనీ అయితే యూజ్ చేస్తున్నాం. శాండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టుంది. కంప్లీట్ అయిపోయింది కదా శాండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా శాండ్ దానికైతే మనం క్లియర్గా మల్టీపుట్ వాల్ పెట్టేసుకొని టైట్ చేసేసుకున్నాం. కానీ వాసర్లు అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసుకోవాలి. రింగ్స్ అంటారు వీటిని, రింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పైప్లో పెట్టేసుకొని పెట్టేసుకొని టైట్ చేసేసుకోవడమే.
పర్ఫెక్ట్ అయిపోయింది. శాండ్ ఫిల్టర్ అయితే కంప్లీట్ అయింది. కార్బన్ మిక్సింగ్ వచ్చేసరికి లోడింగ్ అవుతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేము కార్బన్ కూడా మల్టీపుట్ వాళ్ళు పెట్టేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మెమ్బ్రేన్ కూడా పెట్టేసుకున్నాం. 30% అయితే కంప్లీట్ అయింది. ఇంకో 70% ఉంది. పైప్ లైన్ కూడా రా వాటర్ పంపు నుండి ఎస్ఎస్ ట్యాంక్లో పడేంత వరకు మేమే ఇచ్చుకోవాలి కాబట్టి పైప్ లైన్స్ వచ్చేసరికి మనం సిపివిసి అయితే యూజ్ చేస్తాం. సుప్రీం అయితే పైప్ లైన్స్ అయితే యూజ్ చేస్తాం. ఫిట్టింగ్స్ కూడా సేమ్. కొన్నిసార్లు ఫెనోలెక్స్ అయితే యూజ్ చేస్తాం. మా వాళ్ళు పోటీగా పనిచేస్తున్నారు. ఆడు మళ్ళీ ఏదో ఒకటి కోసించి కూడా మిల్క్ బాయ్లే ఉన్నారా? ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయింది. శాండ్ అండ్ కార్బన్ ఫిల్టర్ది అంటే బ్యాక్ వాష్ చేసేటప్పుడు వాటర్ బయటకు పోవడానికి డ్రైన్ లైన్ కూడా వేసేసాం. ఇంకా ఇన్పుట్ వచ్చేసరికి కలుపుకోవాలి. అలాగే శాండ్ నుండి కార్బన్కి, కార్బన్ నుండి మైక్రాన్ ఫిల్టర్కి అయితే లైన్ ఇచ్చేసాం. దానితో పాటు హై ప్రెషర్ పంప్ నుండి మెంబ్రేన్ కూడా లైన్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా 1 అవర్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది నాకు తెలిసి. తర్వాత మనం ట్రైల్ వేసి అయితే రిజల్ట్ అయితే చూద్దాం. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఈరోజు అయితే ఒక మంచి కంటెంట్ మీకు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే మంచిది అనిపించింది. నాకు చాలామంది టెక్నీషియన్స్ అది యూజ్ చేసిన వాళ్ళు చెప్పారు, అన్న ఈ మెంబ్రేన్ అన్నింటికంటే చాలా బాగుంది అని. అందుకని చెప్పి నేనైతే దీన్ని యూజ్ చేసా. చూద్దాం ఎలా ఉంటుందో. వెయిట్ అండ్ సీ. సైడ్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ అయితే మొత్తం కూడా రా వాటర్ పంప్ నుండి ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ పడేంత వరకు కూడా కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే లైట్ తక్కువ ఉండడం వల్ల మీకు కరెక్ట్గా చూపించలేకపోతున్నా, కానీ రిజల్ట్ అయితే నేను చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి 590 ఉంది. దాన్ని ఫిల్టర్ చేసినాక ఆర్ఓ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది అన్నది అయితే ఇప్పుడు నేను టీడీఎస్ మీటర్లో చూపిస్తా. నేను మెంబ్రేన్ అవుట్లెట్లో మినరల్ వాటర్ దాని దగ్గర అయితే తీసేసుకున్నా. లాటిక్స్ మెంబ్రేన్ వేసుకున్నాం లోపల. దగ్గర టీడీఎస్ వచ్చేసరికి 27 వస్తుంది. ఓకేనా, 26 వస్తుంది. అంటే 590 ఉండే టీడీఎస్ బోర్ వాటర్ టీడీఎస్ని ఆర్ఓ వాటర్గా వచ్చి అంటే 26గా మారుస్తుంది లాటిక్స్ మెంబ్రేన్. ఓకే, లాటిక్స్ మెంబ్రేన్ కూడా నాకు రిజల్ట్ బాగానే ఇచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే అక్వా సిస్టమ్స్. థ్యాంక్ యూ.